వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాని మీద స్టేటస్ కో ఇస్తూ ఏ రైతన్న అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించాడో తన భూమిని ల్యాండ్ ఎక్విజేషన్ కింద ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది తీసుకోవటానికని, ఆ రైతన్న పొలంలోకి వెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళ యొక్క పొలంలో చేసుకునే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా యథాతథంగా కొనసాగించుకోవచ్చు. అయితే వాళ్ళకున్నటువంటి అబ్జెక్షన్స్ని మళ్ళా అక్కడున్న అధికారులకి ప్లేడర్ గారి సమక్షంలో, న్యాయవాది సమక్షంలో మీరు మీ యొక్క అబ్జెక్షన్స్ని ఫైల్ చేయండి. వాటిని పరిశీలించిన తర్వాత వాటి మీద వెలువడ్డ నిర్ణయాల ప్రకారం మళ్ళా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ రోజున గౌరవ హైకోర్టు వారు తమ తీర్పునివ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇలాంటి తీర్పు కోసమే పేదవాడు, కూలివాడు, రైతు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజేషన్ అనే దాంట్లో 2013 భూసేకరణ చట్టంలో ఆ చట్టానికి అనుగుణంగా కనుక రాజధాని నిర్మించాలి, చట్టం ప్రకారం పొలాలు భూములు సేకరించాలి అని అంటే తన రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగదు. రాజధాని ముసుగులో తాను చేయాలనుకుంటున్నటువంటి అక్రమాలని చేయటానికి వీలు పడదని చెప్పేసి గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని తీసుకువచ్చాడు అనేది ఇప్పుడు చాలా సుస్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఈ నెల 11వ తారీఖున పెనుమాక గ్రామానికి సంబంధించి సుమారు 660 ఎకరాలని ల్యాండ్ ఎక్విజేషన్ కింద తీసుకోవటానికి నోటిఫికేషన్ ఇస్తే బాధితులైనటువంటి సుమారు 1000 మంది రైతులు, అంటే ఒక రైతుకి 1 ఎకరం కూడా పొలం లేదు, ఎంత దయనీయ స్థితిలో అరెకరం నుంచి ఎకరం మాత్రమే పొలం కలిగినటువంటి రైతన్నల్ని, అందులో వెలగపూడికి సుమారు 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెనుమాక గ్రామాన్ని ఇంతమంది రైతులు ఇంత పెద్ద ఎత్తున భూమిని మేము ఇవ్వము అని చెప్పి ఎదురు తిరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, నేను ముఖ్యమంత్రిని, నా దగ్గర అధికారం ఉంది, నాకు అడ్డొస్తే నేను ఒప్పుకునేది లేదు, నేను అనుకున్నది చేసి తీరాల్సిందే అని చెప్పేసి అనే చందాన ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున రైతులు, పేదవాళ్ళు, కౌలు రైతులు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ నెల 11వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అంతకుముందే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అంటే 2013 భూసేకరణ చట్టానికి సంబంధించి జరగవలసిన ప్రక్రియల్లో మొట్టమొదటిది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఆ గ్రామాల్లో చేయాలి. ఆ చట్టం ప్రకారం మరి చేయాలి అని అంటే అది జరిగేది కాదు, తనకి ఇబ్బంది వస్తుందని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని తూతూ మంత్రంగా చేయటానికి మరి తన అధికారులను ఉపయోగించుకొని అక్కడ చేయించడం జరిగింది. ఆ గ్రామాల్లో మొత్తం కూడా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఇక్కడ ఈపీటీఆర్ఐ వాళ్ళకి మరి ఇచ్చిన రోజున కాంట్రాక్ట్ బేసిస్ మీద కేవలం ఇద్దరు కుర్రవాళ్ళు, అందులో ఒక అతనికి సరిగా తెలుగు కూడా రానటువంటి ఒక కుర్రవాడిని అక్కడికి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ టీం కింద పంపించటం, గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తికి దీని గురించి స్పష్టంగా చట్టం ప్రకారం అవగాహన కల్పించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చట్టాలు చెప్తా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ చేయకుండా తూతూ మంత్రంగా గ్రామ సభలు నిర్వహించిన సమయంలో గ్రామస్తులందరూ కూడా ఈపీటీఆర్ఐ వాళ్ళు నిర్వహించినటువంటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి గ్రామ సభల్లో వాటి మీద మినిట్స్ బుక్స్లో రాయించి మరి మేము ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది సక్రమంగా చట్టం ప్రకారం జరగట్లేదు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి రాయించి మరి చేసినప్పటికీ దాని తర్వాత ఆ అబ్జెక్షన్స్ని పరిగణలో తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం, సిఆర్డీఏ వాళ్ళు తీసుకోకుండా వెంటనే దాన్ని తొక్కేసేసి రైతుని ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీని పంపించడం. ఎక్స్పర్ట్ కమిటీ ఎలా వస్తుందండి, మేము చెప్పినటువంటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో రైజ్ చేసినటువంటి అబ్జెక్షనే ఇంతవరకు మాకు కనీసం వాటి గురించి మాకు జవాబులు చెప్పట్లేదని అన్నా కూడా మళ్ళా బలవంతాన అక్కడ పోలీసుల సహాయ సహకారాలతోటి రైతుల్ని, పేదవాడిని భయపెట్టి మరి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటు, అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీ మీటింగులు జరిపించినప్పుడే ఈ రైతన్నలందరూ కూడా న్యాయస్థానానికి రావడం జరిగింది. న్యాయస్థానానికి వచ్చినప్పుడు న్యాయస్థానంలో విచిత్రమైనటువంటి వాదనలు జరిగినాయి. అదేంటంటే మా న్యాయవాది గారు చాలా స్పష్టంగా అడిగారు, సార్ ఈ విధంగా పేదవాడిని, రైతుని, కూలివాడిని భయపెడతా ఉన్నారు జడ్జి గారు అని అన్నప్పుడు ప్రభుత్వం తరపునటువంటి ఉన్న న్యాయవాదులు
సార్ మేము కౌంటర్ దాఖలు చేయాలంటే మాకు 3 వారాల గడువు ఇవ్వండి అని చెప్పి కోరినప్పుడు మళ్ళా వెంటనే మా న్యాయవాది గారు చాలా స్పష్టంగా చెప్పారు, సార్ ఈ 3 వారాల గడువు లోపల ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇస్తారు సార్, వీళ్ళ యొక్క తతంగం వీళ్ళ యొక్క కుట్ర ఆ విధంగా ఉంది అని అంటే ఓపెన్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు జడ్జి గారి సమక్షంలో మేము నోటిఫికేషన్ ఇవ్వము ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి అని చెప్పినటువంటి న్యాయవాదులు దాన్ని జడ్జి గారు రికార్డ్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వము హైకోర్టులో మేము నోటిఫికేషన్ ఇవ్వము అని చెప్పి తిరిగి 2-3 రోజులు గడవంగానే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చిన ఈ తరుణంలో గతి లేక రైతన్నలందరూ కూడా మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఈ రోజు న్యాయస్థానం ఇద్దరి వాదనలో, ప్రభుత్వం వాదనలో వింది, రైతుల పక్షాన్ని నిలబడ్డటువంటి మా వాదనలో వింది. చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఈ తీర్పుల్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి, సిఆర్డీ అధికారులకి మా అందరికీ చెప్తా ఉన్నాం, ఏమంటే మీరు ఇప్పటికే 33,000 ఎకరాలు రాజధాని కింద సమీకరించడం జరిగిందని చెప్తా ఉన్నారు. సుమారు 40,000 ఎకరాలు అటవీ ప్రాంత భూములు ఉన్నాయి. అక్కడ 15,000 నుంచి 20-30,000 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి బయటకు ప్రకటనలు చేస్తూ కేవలం 6,000 నుంచి 8,000 ఎకరాల వరకు మాత్రం 3 నుంచి 5 పంటలు సంవత్సరానికి పండిస్తూ మేము ఆ భూమిని నమ్ముకొని మాత్రమే బతుకుతూ ఉన్నాం, విజయవాడకు అతి సమీపంలో ఉన్నాము, మా జోలికి రాబాకండి, ఎక్కడో రాజధాని ఉంది, మేము ఎక్కడో ఒక మూలన ఉన్నాము, మమ్మల్ని బ్రతకనివ్వండి, మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పేసి బ్రతిమలాడినప్పటికీ కూడా వాళ్ళ పంటలు తగలబెట్టి ఈ విధంగా హింసించి ఇవాళ వాళ్ళని మేము వదిలేది లేదు అనే రీతిలో చేయటాన్ని దయచేసి ఇకనైనా మానుకోమని చెబుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ తీర్పుకి లోబడి ఏ రైతన్న అయితే మళ్ళీ మీకు అబ్జెక్షన్స్ ఇవ్వబోతా ఉన్నాడో రేపు న్యాయస్థానం యొక్క తీర్పుకి అనుగుణంగా ఆ రైతన్న యొక్క అబ్జెక్షన్ని మీరు పరిగణలోకి తీసుకొని రైతుకి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2016 మే 12వ తారీఖున భారతదేశ గెజెట్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. దాని ప్రకారము 3 పంటలు పండే ప్రాంతాన్ని అసలు తీసుకోవటానికే లేదు. ఒకవేళ తీసుకోవాలి అని అంటే జిల్లాని ఒక యూనిట్గా ప్రకటించాలి 3 పంటలు పండే ప్రాంతాన్ని. ఆ ప్రాంతంలో నుంచి మీరు కేవలం 1% మాత్రమే తీసుకోవాలి. ఆ 1%లో కూడా 30% మొట్టమొదటి సంవత్సరం, మిగతా 4 సంవత్సరాల కాలంలో మిగతా 70% తీసుకోవాలి. ఇంత స్పష్టంగా గెజెట్ నోటిఫికేషన్ నుండి 2013 భూసేకరణ చట్టాలు ఉన్నప్పటికీ కూడా పేదవాడి పట్ల కానీ, రైతు పట్ల కానీ, లేదా కూలివాడి పట్ల కానీ, కౌలు రైతు పట్ల కానీ, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వివిధ వృత్తుల వాళ్ళని కానీ కనీసం పరిగణలో కూడా తీసుకోకుండా ఈ రోజున మా భూదాహం ఇంకా తీరలేదు, మేము ఖచ్చితంగా మేము అనుకున్నది చేసి తీరాల్సిందే, నా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎవరు అడ్డు తగిలినా నేను సహించేది లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేమందరం కూడా అడ్డుకొని తీరుతాము, దీన్ని వ్యతిరేకించి తీరుతాము. మీరు తీసుకున్న దాంట్లో ఇవాళకి కనీసం 100% మీరు చెప్పేదాని ప్రకారం తీసుకుంటే 1% దాంట్లో మీరు నిర్మాణాలకి రాజధాని కోసం వినియోగించారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. పట్టుమని 10 బిల్డింగులు కట్టలేకపోయారు. ఆ కట్టిన 1-2 బిల్డింగులు కూడా విపరీతంగా వ్యయం పెంచి మరి మీ ఇష్టం వచ్చిన రీతిలో కట్టుకొని మళ్ళీ దాన్ని కూలగొడతా ప్రజాధనాన్ని మీ ఇష్టం వచ్చిన రీతిలో ఈ విధంగా వృధా చేస్తూ 1% భూమిని కూడా వినియోగంలోకి తీసుకోకుండా మిగతా వాళ్ళ భూముల మీదకి పేద రైతులు ఆహారాన్ని పండించే రైతన్నల్ని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెబుతా ఉన్నాం. రాజన్న వారసులం, జగనన్న సైనికులం, ఖచ్చితంగా పేదవాడి కోసం, కూలివాడి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానిలోనూ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా ఆ అన్యాయాన్ని ఎదుర్కొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరు చెప్పలేదమ్మా. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది గ్రామంలో జరగాలి. ఆ గ్రామంలో జరిగినప్పుడు ఆ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో మీ గ్రామంలో ఉన్న పొలం కానీ, ఇల్లు కానీ, భూమి కానీ మేము తీసుకోదలుచుకున్నప్పుడు దాని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అనేది వాళ్ళు రాయాలి. అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఒక్క వ్యక్తిని అడగాలి. అలాంటిది ఏమీ చేయకుండా, ఏమీ అడగకుండా గ్రామ సభ పెట్టి 10 మందిని వాళ్ళే అటెండ్ అయినట్టు రాసుకొని చేశారు. దీన్ని వ్యతిరేకించాము, దీన్ని రాయిపించాము మినిట్స్లో. మేము ఈ గ్రామ సభ ఈ ఈపీటీఆర్ఐ వాళ్ళు ఏదైతే ఎస్ఐఏ చేస్తూ ఉన్నారో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, తిరిగి కండక్ట్ చేయండి అని చెప్పి అన్నా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు.